హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో సాయిబాబా పూజ అనమాట. ఇది గురువారం నుంచి మళ్ళీ వచ్చే గురువారం వరకు వ్రతలాగా చేస్తారండి. దాంట్లో మొదటిగా మనం పూలతో మొదలు పెడతారు. అంటే పూల మాలలు, రకరకాల పూలను సేకరిస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి తులసి దళాలతో అండ్ 7 రకాల పూలతో మనం గజమాల అనేది ప్రిపేర్ చేసుకుంటాం. మేమైతే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ లేవని చెప్పి కొన్ని ఫ్లవర్స్, కొన్ని ఆకులు వేసి గజమాల తయారు చేసుకున్నాం. అది ఒక్కసారి మీరు కూడా చూడండి, మీరు కూడా నేర్చుకోవచ్చు, చాలా ఈజీ. చూసారు ఫ్రెండ్స్, చాలా ఈజీగా త్వరగా అయిపోయింది అనమాట. గజమాల చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దగ్గరగా చూద్దాం. ఎటు నుంచి చూసినా రౌండ్ కనిపిస్తుంది అన్నమాట గజమాల అనేది. కొంచెం బ్రాడ్గా, కొంచెం నీట్గా ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, కలర్స్తో అది డిజైన్ చేస్తారు కాబట్టి అది దేవుడికి వేస్తే చాలా చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీగా నేర్చుకోండి, చాలా ఈజీ ఇది.
విస్మరేత్ పుండరీకాక్ష సభాభ్యంతరం చుసిం పుండరీకాక్ష 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 శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దశతో ఏనం తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. హరి ఓం. సదా నీ సదా నిప్రకృష్య మూలాదివాసాత్ సుధాస్రవిణ్యం తిక్తమస్యం ప్రయుక్తం తురం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం. సదా కల్పవృక్షస్య తస్యాదిమూలే భవాద్భావ బుద్ధ్య సపర్యాది సేవాం వృణాం. చక్కగా వివిధ పుష్పాలతో పత్రాలతో అలంకరించుకొని బాబా పటం ముందు మీకు అత్యంత భక్తి ప్రవృత్తులతో తయారు చేసుకున్న నైవేద్యాన్ని సమర్పించుకొని ధూపదీపన సమర్పించుకోవాలి. బియ్యం పొంగలి కానీ సగ్గుబియ్యంతో చేసిన పాయసం కానీ పాలతాకులు కానీ నైవేద్యంగా సమర్పించుకుంటే మంచిది. తదుపరి క్రింది పొందుపరిచిన శ్రీ సాయి అష్టోత్తరం శ్రీ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. ప్రసాదం ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః. ఓం శేషసాయినే నమః. ఓం గోదావరి తట శిరిడి వాసినే నమః. ఓం భక్త హృదయలయాయ నమః. ఓం సర్వహృదయలయాయ నమః. ఓం భూత భవిష్యద్భావ వర్జితాయ నమః. ఓం కాలతీతాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కాళకాలాయ నమః. ఓం కాలదర్పధామనాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం అమర్యాయ నమః. ఓం అర్యాభయప్రదాయ నమః. ఓం జీవధారాయ నమః. ఓం సర్వధారాయ నమః. ఓం భక్తవన సమర్థాయ నమః. ఓం భక్తవన ప్రతిజ్ఞాయ నమః. ఓం అన్నదాన వస్త్రదాయ నమః. ఓం ఆరోగ్య క్షేమదాయ నమః. ఓం ధనమాంగళ్య ప్రదాయ నమః. ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. ఓం పుత్రమిత్ర కళాత్ర బంధుదాయ నమః. ఓం యోగక్షేమ విహాయ నమః. ఓం ఆపద్బాంధవాయ నమః. ఓం మార్గబంధవే నమః. ఓం భుక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః. ఓం ప్రియాయ నమః. ఓం ప్రీతివర్ధనాయ నమః. ఓం అంతర్యామినే నమః. ఓం సచ్చిదాత్మనే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం పరమ సుఖదాయ నమో పరమేశ్వరాయ నమో పరబ్రహ్మణే నమో పరమాత్మనే నమో జ్ఞానస్వరూపిణ్యే నమో జగత్కృతే నమో భక్తనాం మాతృ. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామలి. ఓం ప్రకృతే నమో వికృతే నమో విద్యాయ నమో సర్వభూతహిత ప్రదాయ నమో శ్రద్ధాయ నమో విభూత్యే నమో. ఓం సురభే నమో. ఓం పరమాత్మకాయ నమో వాచే నమో ఓం పద్మలయాయ నమో పద్మాయ నమో చుచయ నమో స్వహాయ నమో స్వాదాయ నమో సుధాయ నమో ధన్యాయ నమో. ఓం హిరణ్యాయ నమో. ఓం లక్ష్యే నమో. ఓం నిత్యపుష్టాయ నమో విభావర్యే నమో. ఓం అదిత్యే నమో దిత్యే నమో. ఓం దీప్తాయ నమో. ఓం వసుదాయ నమో వసుధారిణ్యే నమో. ఓం కమలాయ నమో. ఓం కాంతాయ నమో. ఓం కామ్యాయ నమో. ఓం కోదస్తంభవాయ నమో. ఓం క్షిరోధారణ స్తంభవాయ నమో. ఓం అనుగ్రహప్రదాయ నమో. ఓం బుద్ధాయ నమో. లక్ష్మీ శతనావళి సమాప్తం. ఇది అయిన తదుపరి టెంకాయ నైవేద్యంగా సమర్పించుకొని మరొక మారు కర్పూర హారతి ఇస్తే బాగుంటుంది. మీరు పారాయణ ఏమి ఆశించి చేస్తున్నారో అది శ్రీ సాయి మహారాజుకి చెప్పుకోండి. దీనినే సంకల్పం అంటారు. సంకల్పాలు సాధారణంగా మనకున్న కష్టాలు బాధలు నివారణ కొరకు ఉంటాయి. కోరికలు అన్నీ ధర్మబద్ధంగా న్యాయబద్ధమై ఉండాలి. ఏ కోరికలు లేకపోతే లోక కళ్యాణార్థం విశ్వశాంతి కోసరం
లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పుకోవాలి. ఇవన్నీ అయిన తదుపరి పారాయణ ప్రారంభించండి. గురువారంతో మొదలవుతుంది. అయితే మళ్ళీ వచ్చే గురువారం ఫలశ్రుతితోటే పారాయణ పరిసమాప్తమవుతుంది. ఏ రోజు ఏ అధ్యాయం చదవాలో విషయ సూచికలలో ఇవ్వడం జరిగింది. నేటి భక్తుల అనుభవాలు ప్రత్యేక అనుబంధంతో ఉన్నవి. 205వ పేజీ నుండి వాటిని పారాయణగా కాకుండా వీలును బట్టి చదువుకోవచ్చు. ఈ గ్రంథాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తున్న భక్తుల మనోవాంఛ ఫల సిద్ధికై శ్రీ సాయినాథుని మరొక్కసారి ప్రార్థిస్తూ ఓం శ్రీ సాయినాథాయ నమః. సుధా స్రవంతి బాబా జీవిత చరిత్ర 1వ అధ్యాయం. మొదటి రోజు గురువారం పారాయణం ప్రారంభం. వైపున ప్రధాన రహదారి ఆనుకుని ఒక మర్రి చెట్టు ఉన్నది. ఒక పెళ్లి బృందం తాలూకా వారందరూ ఆ మర్రి చెట్టు సమీపంలో బస చేశారు. ఓ 20 సంవత్సరాల యువకుడు మీసాలు బాగా పెంచి గడ్డంతో ఆ పెళ్లి బృందాన్ని నుంచి వడివడిగా నడుచుకుంటూ మర్రి చెట్టు నీడలో కొద్దిసేపు నిలబడి ఆ చెట్టు కళ్ళంత దూరాన ఉత్తరం వైపు